శ్రీం మహాలక్ష్మీదేవియే నమః. ఈ వారం రాశి ఫలాలు మార్చి 24 నుండి 30 వరకు. మొదటిగా మేషరాశి. మేషరాశికి ఈ వారం పలు మార్గాల్లో అభివృద్ధి సాధించడానికి అనుకూలమైన సమయం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శుభ ఫలితాన్నిస్తాయి. ధైర్యంగా బాధ్యతలు పూర్తి చేయండి. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. సమిష్టి కృషి ఫలిస్తుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. ఒక ఆపద నుంచి బయటపడతారు. సూర్యనారాయణమూర్తిని స్మరిస్తే మేలు జరుగుతుంది. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశికి ఈ వారము కాలం అనుకూలంగా ఉంది. కర్తవ్య నిర్వహణలో ఆలస్యం వద్దు. సంకల్పం సిద్ధిస్తుంది. కీర్తి ప్రతిష్టలు మొదలవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికార యోగం సూచికం. విఘ్నాలు తొలగుతాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యాలు కలిసి వస్తాయి. పట్టు విడువలతో ముందుకు సాగండి. ఇష్ట దైవాన్ని స్మరించండి. మేలు జరుగుతుంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశికి ఈ వారం అదృష్ట యోగం ఉంది. సకాలంలో పనులు పూర్తి చేస్తే ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఆపదలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఈ వారం ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి. ఆపదలు తొలగుతాయి. ఉద్యోగంలో పొరపాట్లు జరగనివ్వవద్దు. కొన్ని సందర్భాల్లో పరీక్షానుకాలంగా అనిపించినా ఓర్పు వహించాలి. వ్యాపారార్థాలు అపార్థాలు తావనివ్వద్దు. ఒక సమస్య నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల సూచన మేలు చేస్తాయి. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మనోబలంతో పనులు ప్రారంభించండి. ముందస్తు ప్రణాళికలు విజయాన్నిస్తాయి. మిశ్రమ కాలం నడుస్తుంది. విఘ్నాలు ఎదురైనా శాంతంగా ఆలోచించాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు. మిత్రుల సూచనతో మేలు జరుగుతుంది. తొందరపాటు చర్యల వల్ల కాలం వృధా అవుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారం కృషిని బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి గట్టి ప్రయత్నం చేయాలి. నిజాయితీగా పనిచేసి నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దేనికోసం ఎదురు చూస్తున్నారో అది దొరుకుతుంది. అవరోధాలను అధిగమిస్తారు. లక్ష్యసిద్ధి కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది. తదుపరి రాశి తులరాశి. తులరాశి వారికి ఈ వారం శుభప్రదమైన కాలం. అదృష్ట యోగం ఉంది. ఏ పని ప్రారంభించినా విజయం లభిస్తుంది. భూగృహ వాహనాది యోగాలు సానుకూల ఫలితాన్నిస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. లాభాన్ని కూడా ఇస్తాయి. బంగారు భవిష్యత్తును నిర్మించే కాలం ఇది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. కొన్ని సమస్యలు తీరుతాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అవసరాలకు సరిపడా ధనం అందుతుంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి. కొంత ఒత్తిడి గోచరిస్తుంది. సకాలంలో పనులు ప్రారంభించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. కొందరు కావాలని ఇబ్బందులు కలిగిస్తారు. శాంతంగా వ్యవహరించాలి. ఒక మెట్టు దిగైనా మన పనులు మనం చేసుకోవాలి. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది. తదుపరి రాశి ధనుస రాశి. ధనుస రాశి వారికి ఈ వారం శుభప్రదమైన ఫలితాలుంటాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దూరదృష్టితో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. స్వయం కృషితో పైకి వస్తారు.
గృహం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, అభివృద్ధి సాధిస్తారు. తగినంత మానవ ప్రయత్నం చేయండి, కోరుకున్నది లభిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫల ఫలితాన్నిస్తాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆర్థికాంశాలు అనుకూలం. పనిలో పురోగతి ఉంటుంది. ప్రతిభతో అధికారులను మెప్పిస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. శత్రుదోషం తొలగుతుంది. మిత్రబలం పెరుగుతుంది. వ్యాపారపరమైన లాభాలున్నాయి. ధర్మం గెలుస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెట్టండి. సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరులపై ఆధారపడవద్దు. ఇష్టదేవతను స్మరిస్తే మేలు జరుగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మనోబలం నడిపిస్తుంది. పనుల్ని మధ్యలో ఆపవద్దు. వ్యాపారం బ్రహ్మాండమైన శుభయోగం ఉంది. తోటివారి మంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఎవరేమన్నా మనకు తీసుకోవద్దు. మనసుకు కూడా తీసుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈశ్వర ధ్యానం శుభ ఫలితాన్నిస్తుంది. తదుపరి రాశి చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సంకల్పంతో అనుకున్నది సాధిస్తారు. పనులు పూర్తి చేయండి. దగ్గరి వారితో విభేదాలు వద్దు. ఎవరేమన్నా మనసుకు తీసుకోకుండా సర్దుకుపోవడం మంచిది. చెడు ఊహించవద్దు. అధైర్యపడవద్దు. పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. లక్ష్యం నెరవేరుతుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది. మంచిది.